హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు బిల్ పేమెంట్ చేసే దగ్గర గొడవ చేస్తూ ఉంటారు కదా. ఇక అప్పుడే గౌరీ ఇలా అంటూ ఉంటుంది, హలో మేం ఫస్ట్ వచ్చాం, మాది బిల్ చేయండి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళు లేదు మేము ఎక్కువ చేసాం, మాదే ఫస్ట్ చేయండి అని అంటూ అలా అరుచుకుంటూ ఉండటంతో అప్పుడు అను అంటుంది, ఎవరు వచ్చారన్నదే ముఖ్యం కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే మేనేజర్ కాదు మాదే బిల్ చేయండి అని అంటూ అను అంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, గౌరీ గారు గొడవ చేయకండి ప్లీజ్ అని అంటాడు. అప్పుడు గౌరీ అది కాదు శంకర్ గారు అంటే, నేను చెప్తున్నా కదా ప్లీజ్ దయచేసి గొడవ చేయొద్దు అని అంటే, సరే అని చెప్పి అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక అప్పుడే సార్ మీ కార్డ్స్ ఇలా ఇవ్వండి అని మేనేజర్ చెప్పగానే ఆర్య వల్ల తమ్ముళ్ళు అలా చూస్తూ స్టైల్గా ఇక బిల్డప్ కొడుతూ ఆ కార్డ్స్ని తీసి ఇలా ఇచ్చేసరికి అది తీసుకొని స్వైప్ చేస్తాడు మేనేజర్. స్వైప్ చేస్తే అది రాకపోవడంతో ఇక అది రాలేదని చెప్పి, సార్ ఇది రావట్లేదు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని అంటూ ఆర్య వల్ల తమ్ముళ్ళు అంటారు. అలా అనేసరికి ఇక మళ్ళీ చెక్ చేస్తాడు. మళ్ళీ చెక్ చేసినా కానీ అది రాకపోవడంతో ఇక అప్పుడే ఇంకో కార్డ్ ఏమైనా ఉంటే ఇవ్వండి, ఇది పనిచేయట్లేదు అని అంటూ మేనేజర్ చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా వాళ్ళు అదేంటి పనిచేయకపోవటం ఏంటి, మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా ఒకసారి చెక్ చేయండి అని అంటూ అడగటంతో సరే అని చెప్పేసి వాళ్ళు ఇలా చెక్ చేస్తాడు. చెక్ చేసి లేదు సార్ నేను చేస్తున్నాను కదా పనిచేయట్లేదు సార్ అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తూ సైలెంట్ అయిపోతారు. వెంటనే ఇలా అనుకుంటూ ఉంటారు, అదేంట్రా పనిచేయకపోవటం ఏంటి అని అంటూ ఉంటే వాళ్ళు మేనేజర్ ఇలా అడుగుతారు, ఇంకేమైనా ఉందా ఉంటే ఇలా ఇచ్చేసేయండి అని అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అని అంటే, ఇంకా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇక ఆర్య అను అందరూ కూడా వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే ఇక వెంటనే ఇలా అంటాడు మేనేజర్, బిల్ పే అయిన తర్వాత వెయిట్ చేయించకూడదు సార్ ప్లీజ్ తొందరగా ఇచ్చేసేయండి కార్డ్ అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడు వెంటనే ఇలా అంటారు, సరే ఒక నిమిషం ఉండండి ఒక ఫోన్ మాట్లాడతాం అనేసి ఓనర్ గడికి ఫోన్ చేద్దాం రా అది పని చేయట్లేదని అని చెప్పి ఓనర్కి ఫోన్ చేస్తారు. ఇక ఫోన్ చూసుకొని ఓనర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మో వీళ్ళు కార్డు పని చేయట్లేదు అనుకుంటా అందుకే ఫోన్ చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటూ, నేను వెంటనే లిఫ్ట్ చేస్తానా ఏంటి చెయ్యను అనేసి ఫోన్ని అలా చూస్తూ ఉంటాడు ఓనర్. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా అని చెప్పి అనుకుంటారు. అలా అనుకుని మళ్ళీ ఇంకొకసారి ట్రై చెయ్యి అని అంటే మళ్ళీ ట్రై చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఓనర్. ఇలా అంటూ ఉంటారు, ఏంటి ఇక్కడ కార్డు పనిచేయట్లేదు అని అంటూ చెప్పగానే, ఓ అవునా ఏదైనా ప్రాబ్లం ఏమో టెక్నికల్ ఇష్యూ ఏమో అంటే, ఏం లేదు అన్నీ చెక్ చేశారు అందులో క్యాష్ లేదు ఏదో పనిచేయట్లేదని చెప్తున్నారు అని చెప్పగానే ఓనర్ ఇలా అంటాడు, ఇంకా అవునా అయితే మీ దగ్గర ఉంటే ఇచ్చేసేయండి అని అంటూ ఓనర్ అంటాడు, మా దగ్గర ఉంటే మేమెందుకు మళ్ళీ ఇంతసేపు అడిగి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాం, మా దగ్గర లేవు అందుకనే నీకు ఫోన్ చేస్తాం, వెంటనే రాకేష్కి మాట్లాడి ఒకసారి డబ్బులు ఉన్న కార్డ్ని ఇవ్వమని చెప్పు, లేదంటే డబ్బులు పంపించమని చెప్పు, కనీసం మా ఫోన్కైనా పంపించమని చెప్పు అని అంటే, ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉన్నారో ఏదైనా మీటింగ్లో ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది, తెలియకుండా మనం అలా చేయకూడదు కదా, మా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి అని అంటూ చెప్తారు వాళ్ళు. చెప్తే అప్పుడు సరే నేను ఓనర్తో మాట్లాడతాను ఆలోపు మీరు వచ్చేసేయండి ఏదో రకంగా తీసుకొని అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు. రే ఫోన్ పెట్టేశాడ్రా అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటే మేనేజర్ సీరియస్ అవుతూ ఉంటాడు, ఏంటండి తొందరగా పే చేయండి అని అంటూ గూగుల్ పే ఫోన్పే అలాంటివి ఏమన్నా ఉన్నా లేదంటే మీ కార్డ్ ఏమైనా ఉన్నా ఇవ్వండి అని అంటూ మేనేజర్ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి ఇక ఒక్కసారిగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక అప్పుడే వీళ్ళకి అర్థమైపోతుంది. వెంటనే గౌరీ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఎంతసేపు మేము వెయిట్ చేయాలి, ఏదో ఒకటి చెప్పండి మా బిల్ పే చేయండి మేము పే చేస్తాం తొందరగా బిల్ కట్టించుకోండి అని అంటూ అను అంటుంది. అలా అనేసరికి ఇక అందరూ వెయిట్ చేస్తున్నారండి ఏదో ఒకటి చెప్పండి అంటే, సరే ముందు వాళ్ళది కానివ్వండి తర్వాత మేము ఇచ్చేస్తాం అని అంటూ చిన్నోడు పెద్దోడు అంటే, లేదు సార్ ఒకసారి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయినాక మళ్ళీ అలా చేయడానికి వీల్లేదు, మీరు ఇప్పుడు బిల్ కట్టాల్సిందే అని అంటూ మేనేజర్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఇక అను అంటుంది, లేని దానికే ఇంత ఎగిసిపడి ఇన్ని
మాటలు అన్నారా ఇంతదాకా అని చెప్పి సీరియస్ అవుతుంది. ఇక వెంటనే ఆర్య చూస్తూ ఉంటాడు. ఏంటి బిల్ పే చేస్తారా లేదా అని మేనేజర్ సీరియస్ అవడంతో శంకర్ ముందుకు వచ్చి నేను పే చేస్తాను బిల్ అని అనేసి ముందుకు వస్తే అను సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. శంకర్ గారు ఏం చేస్తున్నారు మీరు, అసలు మీరు ఎందుకు కడతారు, అవసరం లేదు అని అనేసరికి గౌరీ గారు మీరు ఉండండి ప్లీజ్ అని అంటాడు. అలా అంటే అది కాదు శంకర్ గారు అని అంటూ ఉంటే నేను పే చేస్తాను, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్ అని అంటే అను సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడే అక్కి అంటుంది శంకర్ గారు ఆ బిల్ నేను పే చేస్తానులేండి అని అంటూ అక్కి అంటే ఇక లేదు నేనే పే చేస్తాను అనేసి ఆర్య తన కార్డ్ తీసి ఇస్తే మేనేజర్ స్వైప్ చేసి వాళ్ళ బిల్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక అప్పుడు అది తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు. అప్పుడు అను అంటుంది ఎందుకు శంకర్ గారు మీరు ఇన్ని మాటలు పడ్డాక మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇలా ఇచ్చేశారు అని అడగటంతో వాళ్ళు నా తమ్ముళ్ళు కదండి అని అంటే మీ తమ్ముళ్ళు అయితే మాత్రం వాళ్ళు నీకు అన్నలాగా బిహేవ్ చేశారా నిన్ను, వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు అయినా ఏమాత్రం పట్టించుకోకుండా అలా ఎలా ఇచ్చేస్తారు మీరు అని అంటే ఎంతైనా నా తమ్ముళ్ళు కదా, పాపం ఇక్కడ అవమానపడుతూ ఉంటే చూస్తూ ఉండలేను అందుకే ఇచ్చేశాను అని ఆర్య అంటాడు. మీరు మారరండి అనేసి ఇంకా వాళ్ళు బిల్ పే చేశాక పక్కకి వస్తారు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటారు ఎందుకు శంకర్ గారు వాళ్ళు అన్ని మాటలు అంటూ ఉన్నా మీరు మాత్రం పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ బాధపడుతూ మళ్ళీ వాళ్ళ కోసం ఇలా బిల్ కట్టడం వాళ్ళని అలా చేయటం నాకేమాత్రం నచ్చలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవును మరి ఏం చేస్తాం, వాళ్ళ పరిస్థితి అలా ఉంది కదా అని అంటే అయినా వాళ్ళు మిమ్మల్ని అన్నలా భావించినప్పుడు మీరు ఎందుకు ఇలా చేయటం అంటున్నాను అంటే అవును కానీ వాళ్ళు నాకు తమ్ముళ్ళే కదా, వాళ్ళ కోసమే కదా నేను సంపాదించేది, ఇంకా ఎందుకు నేను డబ్బు దాచిపెట్టుకోవటం, వాళ్ళ కోసమే కష్టపడి సంపాదించాను, వాళ్ళకి ఖర్చు పెడితే తప్పేముంది, ప్రతి పండక్కి నేనే బట్టలు కొంటాను, ఈసారి బట్టలు కొనలేకపోయానని బాధపడ్డాను, కానీ ఈ రకంగా అయినా నేను వాళ్ళకి కొనిచ్చానని సంతోషపడుతున్నాను అని ఆర్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అక్కి అను వీళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు. అక్క ఈ లోకంలో నీకంటే మమ్మల్ని ఎవరు ఎక్కువ ప్రేమించరు అనుకున్నాం, కానీ శంకర్ గారిని చూశాక అర్థమవుతుంది నీకంటే ఎక్కువగా శంకర్ గారు వాళ్ళ తమ్ములని ఇష్టపడుతున్నారక్క అని చెప్పగానే అవును అనేసి అలా చూస్తూ ఉంటే ఇంకా ఇంత గొప్పగా ప్రేమించే వాళ్ళని ఎవరిని చూడలేను అని అంటే అప్పుడు అక్కి అంటుంది అవును కదా అని అంటే అను కూడా అవును చాలా గొప్ప మనసున్న మంచి మనిషి అని అంటే అయితే ఇంత మంచి మనసున్న వ్యక్తికి భార్యగా ఎవరొస్తారో అదృష్టవంతులు కదా అని అంటే అవునవును చాలా అదృష్టవంతురాలు అని అను అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు అందరూ అలా చూస్తూ ఉంటే సరే పదండి మనం వెళ్ళిపోతాం అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కి అబ్బాయితో జెండతో చెప్తూ ఉంటుంది ఈరోజు మేమందరం షాపింగ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అక్కి చెప్తుంది. ఇక అప్పుడే అబ్బాయి కూడా అవునకి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఎందుకు అంటే వాళ్ళతో కలిసి ఉంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది అన్నయ్య, అందుకనే అయినా ఈ దివాళీకి మనం పండగకి ఎప్పుడు ఇలాగే కదా సంతోషంగా ఉంటాం, ఈ పండగ అలాగే సెలబ్రేట్ చేసుకుందాం అన్నయ్య అంటే అప్పుడు అబ్బాయి కూడా సరే అని చెప్తూ ఉంటే అయితే మనం క్రాకర్స్ తేవటం మర్చిపోయాం, వెళ్ళి క్రాకర్స్ తెద్దాం అనేసి అబ్బాయి అంటే సరే వెళ్దాం పదండి అనేసి ఆ కీస్ అండే అబ్బాయి ముగ్గురు లేచి అలా వెళ్దామని అనుకుంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా రాకేష్ వస్తాడు. రాకేష్ని చూసి అంతా సైలెంట్ అయిపోయి నిలబడి ఉంటాడు. అప్పుడు అబ్బాయి హాయ్ రాకేష్ అని అంటూ పలకరిస్తే హాయ్ చెప్పి డల్గా నిలబడతాడు. ఏంటి రాకేష్ అంత డల్గా ఉన్నావేంటి అని అంటే అప్పుడు రాకేష్ చూస్తూ ఏమీ లేదు అని అంటూ డల్ అయిపోతాడు. ఏమైంది అని అంటూ ఉంటే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు వెళ్ళండి అని అంటూ రాకేష్ అంటాడు. అవును క్రాకర్స్ కోసం రేపు ఫెస్టివల్ కదా అందుకే వెళ్తున్నాం, నువ్వు మాతో ఫెస్టివల్లో ఉండాల్సిందే అని అంటూ అబ్బాయి అంటాడు. నో అబ్బాయి నేను ఉండట్లేదు, నేను సిటీలో ఉండట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాను అని అంటూ రాకేష్ అంటాడు. అవునా ఊరెందుకు వెళ్తున్నావు అని అంటూ అడగడంతో అది ఎందుకంటే నన్ను పెంచిన అమ్మాయి ఉంది కదా తను చాలా సీరియస్గా ఉందంట అందుకనే వెళ్తున్నాను అని అంటూ చెప్పగానే ఓ అవునా అని అంటూ అబ్బాయి బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే జెండే ఇలా అంటాడు సరే నీవు ఆమెని చూసుకోవాలి కాబట్టి ఆమె కోసం వెళ్తానంటున్నావు కదా వెళ్ళు రాకేష్ ఏం కాదు అనేసి చెప్తాడు. అప్పుడు రాకేష్ మనసులో అనుకుంటాడు ఇదేంటి జెండే నా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే జెండే వాళ్ళు ఆ రాకేష్ని వెళ్ళిపోమని
చెప్పిన తర్వాత ఇక రాకేష్ అలా చూస్తూ ఉంటాడు. ఇక ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అనుకుంటాడు. ఇక అభయ్తో ఇలా అంటాడు జెండే, ఇక ఎవరు పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి కదా, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, అలా సీరియస్గా క్వశ్చన్ చేయకూడదు అని అంటూ అభయ్తో జెండే చెప్పగానే అభయ్ సరే అని చెప్తాడు. సరే సారీ రాకేష్ వెళ్ళేసిరా అని చెప్పగానే సరే అనేసి జెండే మనం వెళ్దామా అని అంటూ ఉండగానే అమ్మో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నేను యాక్టింగ్ చేయాలి అని రాకేష్ అనుకుంటాడు. వెంటనే ఏడవటం మొదలు పెడతాడు. అభయ్ అంటాడు, ఏంటి రాకేష్ ఏమైంది, సడన్గా ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటూ ఉంటే అభయ్ అని అంటూ గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు రాకేష్. ఇక అభయ్ అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు రాకేష్ చెప్పు అని అంటూ ఉంటే ఎందుకంటే అని తను చాలా సీరియస్గా ఉందంట, ఆవిడకి నేను అక్కడికి వెళ్ళి చూస్తే తను ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఏంటో, నన్ను ఎవరు లేనప్పటి నుంచి తనే ప్రేమగా చూసుకొని పెంచింది, ఇప్పుడు తను అంత సీరియస్గా ఉందంటే నాకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది, ఒక్కడిని వెళ్ళి ఒంటరిగా ఇదంతా ఫేస్ చేయాలంటే తట్టుకోలేకపోతున్నాను అని రాకేష్ చెప్తే ఇక అప్పుడే అభయ్ ఆలోచిస్తూ రాకేష్ బాధపడకు, నువ్వు ఒంటరిగా వెళ్ళవు, నీతో పాటు నేను వస్తాను అంటే అక్కి అంటుంది, అన్నయ్య మనకి ఫెస్టివల్ ఉంది అన్నయ్య ప్లీజ్ అని అంటూ అక్కి అంటే అక్కి ఫెస్టివల్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు, ఎందుకలా చేస్తావు అక్కి, రాకేష్కి చాలా ప్రాబ్లం ఉంది కదా అని అంటే అప్పుడు అక్కి అది కాదన్నయ్య ప్లీజ్ ఉండిపో అన్నయ్య అంటే లేదక్కి నువ్వు సీరియస్గా అని చెప్పి గట్టిగా చెప్పడంతో అక్కి బాధపడుతూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అక్కి ఏడుస్తూ ఉంటే చూసి అబ్బాయి అక్కి అక్కి అని పిలిచినా సరే అక్కి వినిపించుకోకుండా పక్కకి వెళ్ళిపోతుంది కదా. అబ్బాయితో జెండే నేను వెళ్ళి మాట్లాడతాను అనేసి జెండే అక్కి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అక్కి వదిలేసేయి అని అంటే చూడండి ఫ్రెండ్ అన్నయ్య పండక్కి లేకుండా రాకేష్ వెనకాల వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే ఇంకా ఇది డెస్టినీ, వదిలేసేయి, కలవాలని ఉంటే కలుస్తుందని చెప్పింది కదా అమ్మవారే, ఎందుకు నువ్వు బాధపడతావు, వదిలేసే అక్కి అని అంటూ జెండే అంటాడు. అలా అక్కి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అభయ్ అంటాడు, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఎప్పుడు బాధపడద్దు రాకేష్ అంటే ఇక రాకేష్ మళ్ళీ అభయ్ని హక్ చేసుకొని నువ్వు నాకు రియల్ ఫ్రెండ్వి అని అంటూ ప్రేమగా హక్ చేసుకొని కోపంగా వెనకాల అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆర్య యాదగిరికి విషయం చెప్పి అన్నీ తెప్పిస్తాడు కదా, ఇలా తమ్ములని ట్యాప్ చేస్తారేమో అనేసి తెప్పించేసరికి అందులో చూస్తాడు. చూసి ఇంకా ఇలా తీసుకురా బాబాయ్ అంటే పేపర్స్ తెస్తే అది చూసి ఎవరు చేశారో ఇందులో ఎవరి పేరుందో చూసారా అంటే లేదు నేను చూడలేదు అని యాదగిరి అంటాడు. అలా అనేసరికి పేపర్ చూడండి సార్ ఏమైందో అంటే పేపర్ ఓపెన్ చేసి చూస్తే జలంధర్ సన్ ఆఫ్ విరాజ్ అని అంటూ ఉండటంతో అది విని యాదగిరి షాక్ అయిపోతాడు. ఇక ఆర్య గుర్తు తెచ్చుకుంటాడు. జెండే అంతకుముందు చెప్తాడు కదా విరాజ్ జలంధర్ అన్న మాటని, ఆ మాట గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ జలంధర్ అంటే ఇంతకుముందు విన్నాను నేను అనేసి జెండే చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటే యాదగిరి టెన్షన్ పడుతూ ఉంటే అసలు ఈ జలంధర్కి నాకు పగేంటి, వాడు మా తమ్ముళ్ళ మీద పగబెట్టడం ఏంటి వాడి కొడుకు అని ఏంటూ ఆర్య ఆలోచిస్తూ ఉంటే అది సార్ అది తర్వాత విషయం నేను చూసుకుంటాను, మీరు వదిలేసేయండి అని యాదగిరి ఈ విషయం జెండే తరచూ చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యాదగిరి ఇదంతా పక్కన పెట్టండి, పండగ ఉంది కదా మా ఇంటికి రండి, జ్యోతి కూడా మీకోసం ఎదురు చూస్తుంది అని ఆర్యతో యాదగిరి అంటే అప్పుడే ఆర్య నేనేమి రాను మీరు వెళ్ళండి అంటూ చెప్తూ ఉండగా పక్కన అను కనిపిస్తుంది. అనుని చూడగానే ఆర్య ఇలా అంటాడు, గౌరీ గారు ఉన్నారు కదా, గౌరీ గారు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు, చాలా పిండి వంటలు చేస్తానన్నారు, గారెలు బూరెలు దద్దోజనం అన్నీ నా కోసం ఎన్ని వెరైటీలు చేస్తానన్నారు, ఇప్పుడు అవన్నీ తినకుండా వస్తే తను బాధపడుతుంది కదా, అందుకే నేనేమీ రాను మీరు వెళ్ళండి బాబాయ్ అని ఏంటో ఆర్య చెప్తూ ఉంటాడు. అనుకి గట్టిగా అర్థమయ్యేలా ఆ వంటల పేర్లు చెప్తూ ఉంటే అలాగే విలబడి చూస్తూ ఉంటుంది. యాదగిరి సరే అని వెళ్ళిపోతాడు. అప్పుడే శ్రావణి వస్తుంది. అను అలా చూస్తూ ఉంటే ఏంటక్క అలా చూస్తున్నావు అంటే శంకర్ గారు చూసావా నేనేమేమి వంటలు చేయాలో ఆర్డర్ చేస్తున్నాడు అని అంటే అమ్మో ఇంకా నయం కొత్త బట్టలు తెమ్మని చెప్పలేదు అని అంటే అవును పోనీలే పండగ కదక్క ఆయనకి ఇంకెవరున్నారు, మనం ఆయనకి అనగా మనకి ఇంకెవరున్నారు చెప్పు అనుతో శ్రావణి అంటే ఇంకా నయం కొత్త బట్టలు తెమ్మని చెప్పలేదు అంటే పెళ్ళయ్యాక అడుగుతాడు కదా పెళ్ళి ఇంటి అల్లుడుగా అని అంటూ శ్రావణి అంటే ఏంటే ఏమన్నావు అని అంటే ఏం లేదు కొత్త బట్టలు అంటే చెప్పాను కొత్త బట్టలు అడుగుతాడేమో అని అంటూ అనేసరికి సరే సరేలే పద అనేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక జెండే వీళ్ళంతా ఇంటి దగ్గర అక్కి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇక్కడేమో ఆర్య వాళ్ళ
వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇక ఆర్య గురించి వాళ్ళ తమ్ముళ్ళు ఫుల్గా తాగుతూ ఆలోచిస్తూ ఉంటే ఇంటి ఓనర్తో తిడుతూ ఉంటారు. మమ్మల్ని ఎంత అవమానపరిచారో ఈరోజు, మేము ఎంత బాధపడ్డామో తెలుసా, అందులో కారులో డబ్బులు ఉన్నాయంట కానీ పనిచేయలేదు అని అంటూ ఓనర్ అంటే ఉండి ఏం లాభం అని అంటూ పెద్దోడు అంటాడు. అయినా అక్కడ మేము ఎంత ఇన్సల్ట్ అయ్యామో మీ వల్ల అని అంటూ ఉంటే ఆయన బిజీగా ఉన్నారంట, అందుకే ఏం చెప్పలేకపోయాడు అని ఓనర్ అంటూ ఉంటాడు. మా అన్నయ్య లేకపోతే మా పరిస్థితి ఏంటి? అవునరా, అన్నయ్యకి మనం అంటే కోపం అనుకున్నాము, కానీ మన కోసం డబ్బులు కట్టాడు చూసావా అని అంటే, అవునరా అన్నయ్యకి మన మీద ఇంకా ప్రేమ ఉంది కదా అంటే, అప్పుడు ఓనర్ గారు అమ్మో వీళ్ళ అన్నయ్య మీద మనసు మల్లుతుంది, వీళ్ళ మనసుని పాడు చేయాలి అని ఓనర్ అనుకుంటూ, అసలు మీ అన్నయ్య డబ్బులు ఎందుకు కట్టాడు అనుకుంటున్నారు అంటే, మా మీద ప్రేమతోనే, మేము అక్కడ అవమానపడకూడదని కట్టాడు మా అన్నయ్య అంటే, అదేం కాదు, మీకు ఎక్కడ దిక్కు లేదు, మళ్ళీ నేను పెడితేనే బతుకుతారు అన్నట్టు మీ అన్నయ్య అలా చేశాడు అని అంటే, లేదు మా అన్నయ్య అలా చేశాడా, మా అన్నయ్యకి అంత కుట్రుందా మా మీద అని అంటూ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.